హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు మా అమ్మ నాన్నలదైతే యానివర్సరీ ఉంది. మేము క్యారెట్ హల్వా స్వీట్ అయితే ప్రిపేర్ చేసాము. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి మేము పడ్డ కష్టాలేంటో మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే మేము క్యారెట్స్ తీసుకున్నాము 1.5 kg అండి. అందులో నేను హాఫ్ క్యారెట్స్ అయితే ఆల్రెడీ తురిమేశాను. నా కష్టం చూడలేక మా అత్త అయితే నాతో పాటు జాయిన్ అయింది. మా అత్తతో పాటు మా అత్త కూతురు కూడా జాయిన్ అయింది. చూస్తున్నారు కదా, క్యారెట్ అయితే తురుముతున్నాము. ఇక్కడ ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. మా అత్త కూతురు కూడా జాయిన్ అయిపోయారు. మా నిఖిత అయితే మమ్మల్ని వీడియో తీస్తుంది. వీళ్ళిద్దరే అండి, మా అత్త కూతురు. మొత్తానికైతే క్యారెట్ తురిమేది కంప్లీట్ అయిపోయింది. 1.5 kg అంటే ఇంత వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు దీన్ని మనం హల్వా ఎలా చేద్దామో చూసేద్దాం. నేనైతే గిన్నెలో పాలు వేసి వేడి చేస్తున్నానండి. ఈ పాలు మనకు హల్వాలో వేయడానికి కావాలి కాబట్టి వేడి చేస్తున్నాను. వేడి చేసి చల్లార్చి పెట్టాలి. ఈ గిన్నెలో అయితే హల్వా చేద్దామని తీసుకున్నాను. అయితే దీనికి మనకు నెయ్యి అవసరం. మా అమ్మ ఈ నెయ్యిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నెయ్యి అయితే గడ్డ కట్టిపోయిందండి. దీన్ని వేడి చేస్తున్నాను నేను. ఇది బాగా నెయ్యి మొత్తం కరిగాక, నెయ్యి వేడయ్యాక ఇందులో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం పైకి కిందకి కలిపేసేయాలి. ఎందుకంటే నెయ్యి మొత్తం క్యారెట్ తురుముకు తగలాలి కదా. సో మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసానండి. అది పచ్చివాసన పోయే వరకు బాగా ఉడకాలి నెయ్యిలో. అప్పటిదాకా మనం ఇలాచీలు ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మా నాన్నకైతే ఫోన్ సర్ప్రైజ్ ఇచ్చాము. మా నాన్నకు తెలీదు మొబైల్ తీసుకున్న విషయం. మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో మనమైతే ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే హల్వా అడగంటిపోతుంది, అప్పుడు మాడిన స్మెల్ వస్తుందండి. ఇక్కడ మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం తినే స్వీట్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా 5 tablespoons వేసుకున్నాను. ఇలా 5 tablespoons వేసుకొని బాగా కలిపాను. ఇలా కలిపేసుకోవాలి మొత్తం. మనం షుగర్ యాడ్ చేసిన వెంటనే మనకు కొద్దిగా జ్యూసీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక కప్పని పాలు వేసుకున్నానండి. ఒక కప్పని పాలు వేసుకొని బాగా కలిపేసాను. చూస్తున్నారు కదా, ఇలా పాలు మొత్తం ఉడికిపోయి దగ్గరకు అవుతుంది. నేను షుగర్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ 5 tablespoons వరకు యాడ్ చేసుకున్నాను షుగర్. 5 tablespoons షుగర్ అంటే మొత్తం 10 tablespoons అండి. ఇలా షుగర్ యాడ్ చేశాక ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను. ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసాను. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. లేదంటే మనకు అడుగంటి మాడిన స్మెల్ వస్తుంది, తినాలని కూడా అనిపించదు. ఇప్పుడు ఇందులో నేను మళ్ళీ ఒక 2 tablespoons నెయ్యి వేసానండి. ఇది కొంచెం గడ్డగా ఉంది కదా, అది కరగాలని అలాగే వదిలేసాను వేసి. అది కాస్త కరిగాక మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కరుగుతున్నది. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనము మళ్ళీ దీనిపైన మూత పెట్టేసేయాలి. యాక్చువల్గా దీంట్లో మనం పాలకోవా కూడా వేసుకోవచ్చు, కానీ పాలకోవా వేసుకుంటే స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్పేసి పాలకోవాను నేను స్కిప్ చేశానండి. ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు పాలకోవా కూడా. ఇక్కడ ఈ చిన్న గిన్నెలో నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నాను. యాక్చువల్గా ప్యాన్ మా అమ్మ తీసేసి దాన్ని పైన పెట్టేసిందంట. ఆ ప్యాన్ తీసే ఓపిక లేక నేను ఈ చిన్న గిన్నెలోనే వేయిస్తున్నాను డ్రై ఫ్రూట్స్ని. డ్రై ఫ్రూట్స్ లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. కాకపోతే నేను వేయించింది మాడిపోయాయి. మీరు ఇలా చేసుకోకండి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని వాటిని ఈ హల్వాలో మిక్స్ చేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, హల్వా ఎంత జ్యూసీగా అయిందో. దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు కొందరు, కానీ నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు. ఆల్రెడీ క్యారెట్స్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి కాబట్టి. చూస్తున్నారు కదండి, డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను. మావి కొద్దిగా మాడిపోయాయి. ఇవన్నీ వేసి బాగా మంచిగా కలపాలి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీన్ని నేను మిక్స్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం అనుకున్నాను. మా తమ్ముడు వచ్చి డ్రై ఫ్రూట్స్ తిందామని వచ్చేసాడు. చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్ తింటున్నాడు. ఇలా మిక్స్ చేసి నేనైతే ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ ఎలా ఉందా అని చూద్దామని ఒక స్పూన్ అయితే తినేసానండి. మొత్తానికైతే సక్సెస్ అయింది. మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. మీరు కూడా ఇలా చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.